శ్రీమద్ భాగవత రహస్య ప్రకాశం నుంచి చతుర్థ స్కంధంలో 683వ పద్యంలో మనము శతధృతి సౌందర్య రాశి అయిన సముద్రపుత్రికను బర్హిష్మతుడు బ్రహ్మదేశంలో పాణిగ్రహం చేశాడని చెప్పుకున్నాము. బ్రహ్మదేశం అంటే సృష్టిక్రియకు ఆధారమైన చోటు. సూర్యుడు సృష్టిక్రియకై భూమిని తన పాణితో గ్రహించినంటే కిరణాలతో పట్టించి తిప్పుతూ జీవులను ధరింపచేశాడని అర్థం. ఇంకా నరసృష్టి మొదట భరతవర్షంలో ప్రారంభమైంది. ఈ వర్షానికి మొదట సూర్యోదయం, దానికి తూర్పు అగు బ్రహ్మదేశం. దీనిని నేడు బర్మా అంటారు. ఆ శతధృతి వలన ప్రాచీన బర్హి అని బిరుదు గల బర్హిష్మదునకు 10 మంది కొడుకులు పుట్టారు. వారిని ప్రచేతసులు అంటారు. ఈ 10 మందికి వేరువేరుగా పేర్లు లేవు. వారు సమానమైన పేర్లు, వ్రతాలు, ధర్మాలు కలవారు. బాహ్యవర్తి అయిన జ్ఞానాన్ని లోపలి జీవికి అందించేనట్టు ఇంద్రియాలు 10. అందు 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు. వానికి అధిపతులుగా ప్రచేతసులు పుట్టారు. వారు తమ తండ్రి చేత ప్రజాసర్గము అనబడే ధర్మంలో నియమింపబడ్డారు. దానికి అర్హత సంపాదించుకోవడానికే తపస్సు చేయగోరి వనానికి వెళ్ళారు. అంటే వనములను, వనచరాలను సూర్యుని తాపం నుండి పుట్టించుకున్నారని అర్థం. సూర్యుని తాపం నుంచి వనాలు, వనచరాలు పుట్టాయి. వారి యందు ప్రసన్నుడై రుద్రుడు వాని మార్గాల్లో కనిపించి రుద్రగీత అనే రహస్యాన్ని ఉపదేశించాడు. 10 ఇంద్రియాలకు, మనస్సుకు, దివ్యలోకాలకి అధిపతులైన వారు ఏకాదశ రుద్రుడు. ఆ 11 రూపాల్లో చరించినట్టు రుద్రుడు త్రిమూర్తులలో ఒకడు. అతడు ప్రచేతసులను జీవలోకమున పనిచేయమని ఆజ్ఞాపించి చేతస్సును దర్శింపచేశాను. దానితో వారు ప్రచేతసులు అనబడిరి. రుద్రుడు ఉపదేశించిన జపము, ధ్యానము, పూజ నియమాలతో కూడిన రహస్యాల్ని సేవిస్తూ వారు 10,000 సంవత్సరాలు భజించారు. తమ తపస్సునకు అధిపతి నారాయణుడని గ్రహించారు. రుద్రునకు నారాయణునకు కర్తవ్య భేదమే గాని అంతర్యామిత్వంలో ఇరువురు ఒక్కరే అని దర్శించబడింది. నారాయణుడే ఇంద్రియాలకు, తదధిదేవతలకు అధిపతిగా దిగివచ్చినప్పుడు రుద్రుడు అనబడతాడు. రుద్రులలో నేను శంకరుడను అని భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు. అప్పుడు విదురుడు మైత్రేయుడిని ఇలా ప్రశ్నించాడు: మహాత్మా, ప్రచేతసులకు వన మార్గమున శివునితో సమావేశం ఎట్లా ఏర్పడింది? వారికి అతడు ఉపదేశించిన రహస్యం ఏమిటి? ఇంద్రియధారులైన జీవులకు శివుని ధ్యానం దుర్లభము కదా. ఇది మిక్కిలి ఆశ్చర్యం. భూమిపై జీవులలో సన్మునీంద్రులకైనను శివుడు ధ్యానమునే గోచరించు గాని భూమిపై నిలబడి ప్రత్యక్షము కాడు కదా. ఆత్మల యందు మాత్రమే శివుడు విహరిస్తూ ఉంటాడు. అతడు విశేష రూపదర్శనమైన కన్ను కలవాడు. తన శక్తితో కూడి జీవులలో చరించుటొక్కటే సాధ్యము కదా. భగవంతుడు దేవతలకు అధిపత్యగు దేవుని సాంగత్యం ఏ విధంగా సందర్భపడినో వివరించమని విదురుడు మైత్రేయుని అడిగాడు. భూమి అందే నిలబడేవి దేహాలు. వాని యందు అంతర్యామి శివుడు. శివుడు శివశక్త్యాత్మకుడు. శక్తి ప్రాణస్వరూపము. అనాది అయి రమిస్తూ విశేష రూపం దర్శించు కన్ను మూడవ నేత్రం. దానిని అతడు సకల జీవులకు ప్రసాదించినప్పుడు మాత్రమే జీవులకు అంతర్దర్శనం గోచరిస్తుంది. ఇదే విరూపాక్షుడనే పదానికి అర్థం. అట్టివాడు ఇంద్రియాలకు ఎట్లా దర్శనం ఇచ్చానని విదురుని ప్రశ్న. అప్పుడు మైత్రేయుడు ఇట్లా అంటున్నాడు: ప్రచేతసులు తండ్రి మాట వినినట్టి సజ్జనులు. వింటారు కదా. తండ్రి ఆజ్ఞ శిరసావహించి వారు పడమటి దిక్కుగా నడుస్తూ ఉన్నారు. తండ్రి నుండి పుత్రులు వాక్రూపంగా తల్లి గర్భమున పడుతున్నారు. ఇది ఏ తండ్రి మాట వినడము. ఆ సమయమున పడమటి దిక్కున సముద్రం కన్నా విస్తారమైన ఒక మనోహర సరస్సు కనిపించింది. ఆ సరస్సే పడమటి దిక్కు. అందులో ఆకాశం తండ్రిగా, భూమి తల్లిగా, సూర్యుడనే అంతర్యామి గోళాకారమే అస్తమిస్తూ ఉంటుంది.
అస్తమించడం అనే లీలతో గర్భంలో పడుతుంది. కనుకనే సూర్యోదయానికి పురుషుడని, సూర్యాస్తమయానికి స్త్రీకిని సృష్టి అందలి చిహ్నాలని జ్యోతిష్ శాస్త్రం చెప్తూ ఉంటుంది. తూర్పు లగ్నానికి, పడమర సప్తమానికి కారణాలు. ఈ రెండు భార్యాభర్తల సంబంధాన్ని సూచిస్తాయి. ఉదయ సూర్యుడు పెరిగి పెద్దవాడే తండ్రి అగుచున్న జీవికి, అస్తమయ సూర్యుడు గర్భస్థుడే పుత్రుడవుతున్న జీవికిని జ్యోతిష్ శాస్త్ర సంకేతము. దిలీపుని అనంతరము రాజ్యమునందు ప్రతిష్ఠుడైన అతని పుత్రుడు అస్తమయ సంధ్యలో సూర్యునిచే వెలుగు నొసగబడిన అగ్నిహోత్రుల వలె ప్రకాశించును అని రఘువంశం నందు వర్ణించుట్లో ఈ శాస్త్ర రహస్యాన్ని సూచించను. ఈ ప్రాచీన శాస్త్ర రహస్యాన్ని అనుసరించే అర్వాచీన జ్యోతిష్ శాస్త్రమున లగ్నము తనను, సప్తమము తన భార్యను సూచిస్తుందని సంకేతం ఏర్పడింది. సూర్యుడు ఉదయించిన తావు నుండి సప్తమున అస్తమించును. ప్రచేతసులంటే పశ్చిమంగా ప్రయాణం చేయటం, అంటే ప్రచేతసులు పశ్చిమంగా ప్రయాణం చేయడం అంటే ఇదే. గర్భమందలి పిండమున ఇంద్రియాలకు అధిదేవతలుగా మేల్కొంటున్నారని అర్థము. 689. ఆ కోనేరు కలువపూలతో పద్మాలతో నిండి మనోహరమై ఉంది. పద్మాల కేసరాలు గుత్తులుగా మందానిలానికి కదులుతూ చక్కని సువాసనలతో ఆనందం గొల్పుతున్నాయి. ఇందు గర్భమందలి నిర్మల దేహభాగాలు సూర్యచంద్రుల గమనాలకు విచ్చుకునేనవిగా సంకేతింపబడటం వల్ల పద్మాలుగాను, కలువ పువ్వులుగాను వర్ణించబడ్డాయి. కేసరాలు ఉత్తమ స్త్రీ శరీర సుగంధానికి, గర్భధారణ శక్తికి చిహ్నాలు. రమణీయములైన హంసలు, బెగ్గురు పెట్టలు, జక్కవలు, కన్నిపెట్టలు మనోహర కూజితాలు చేస్తున్నాయి. మదించిన తుమ్మెదలు తేనె తాగి నాదాన్ని పుట్టిస్తున్నాయి. ఆ నాదాలకు చికిర్చిన లతలు, తరువులు అంకురితాలు అవుతున్నాయి. ఇవి వివిధ ప్రాణ ప్రవృత్తులకు, మన్మథ క్రీడలకు సంకేతాలు. సిద్ధులు, చారణులు, గంధర్వులు ఆ సరస్సును సేవిస్తున్నారు. సృష్టి, ప్రజాసర్గము, గర్భధారణలకు కారణశక్తులు పనిచేస్తున్నాయి. అవి పుణ్యాలకు నిలయాలు, సకల శుభాలకు లక్షణాలు. అందు రుచికరమైన తేట నీరు నిండి ఉంది. పూర్వపుణ్యాలు ప్రస్తుత జ్ఞానంగా ఆనంద కారణాలైన దేహములు కల్పించబడుతున్నవి. 690. ఆ కోనేరు సజ్జనుని హృదయంలాగా స్వచ్ఛం, అంటే బురద లేనప్పుడు కోనేటి లోపల భాగాలు కనిపిస్తాయి. సజ్జనుని హృదయం నుండి పూర్వ సత్కర్మ వారి వారి చేష్టారూపమై స్వచ్ఛముగా ప్రకాశిస్తుంది. హరిపదము యొక్క రూపంలాగా దేవతలకు నుగూఢ స్థానమై ఉంది. హరిపదం అనబడే ప్రాణోచ్చారణమే దేహధారణకు సార్థకత. దాని కొరకే దేవతలు దేహ నిర్మాణానికి గర్భంలో విహరిస్తూ ఉంటారు. ఘనుని సంపదలాగా అర్హతతో కూడిన జీవనం జలాలుగా కలిగి ఉన్నది. ఘనుడంటే ఘనకార్యాలు చేసిన పూర్వ సత్కర్మ కలిగిన జీవుడు. మేఘమని మరొక అర్థం ఉంది. భూమిపైనున్న మాలిన్యాలను వదిలి మేఘము స్వచ్ఛజలాలను మాత్రం గ్రహిస్తుంది. అట్లాగే సత్కర్మలు చేసినవాడు పూర్వజన్మములందరి అసద్వాసనలను విడిచిపెట్టి పూర్వకర్మలను మాత్రం తెచ్చుకుంటాడు. అట్టి నిర్మల జలాలు వర్షాన్ని మాత్రమే ఈ కోనేరు నింపుకుందని అర్థం. శీలాభిమానము గల స్త్రీ యొక్క మనస్సు ప్రవర్తన వలె ఆ కోనేరు మిక్కిలి లోతయుండు. సజ్జనుడు జన్మించుటకు శీలవతి అయిన స్త్రీ అపేక్షించబడుతుంది. ఒక సజ్జనుడు జన్మించాలంటే శీలవతి అయిన స్త్రీయే కోరుకుంటాడు కదా జన్మించడానికి తల్లిగా. 691. చంద్రుని కిరణంలాగా కోనేరు స్వచ్ఛంగా ఉంది. జీవుడు గర్భస్థుడగు మార్గము చంద్రగతి అని వేదాలు చెప్తున్నాయి. చంద్రుడు గర్భధారానికి అధిపతి అని పితృమేధ మంత్రాలు చెప్తున్నాయి. చంద్రుడు మాతృకారకుడని జ్యోతిష్ శాస్త్రం చెప్తోంది. విష్ణుని కథ వలె ఆ కోనేటి జలాలు సకల కల్మషహారాలు. విష్ణు భక్తి ప్రపూర్ణములైన జీవిత సన్నివేశాలే జీవులకు పాపహరములు.
అగ్నిహోత్రం వలె అందలి జలాలు లోకాలను పవిత్రం చేస్తాయి. దక్షిణాగ్ని లేక దాంపత్యము అనబడు ధర్మబద్ధమైన కామము నరజన్మని పవిత్రం చేస్తుంది. అట్టి జలములచే నిండిన కోనేరు వానికి కనిపించెను. అట్టి సరోవరమును ఒక దివ్య పురుషుడు వారికి దర్శనమిచ్చెను. అతడే జీవుని రూపము ధరించుటకు దిగివచ్చుతున్న పరమేశ్వరుడైన రుద్రమూర్తి. నలుదిక్కుల నుండి మనోహరమైన నాదం వినిపిస్తోంది. అందు మృదంగ ధ్వనులు, వేణుగానములు దివ్యాలై మనస్సును రంజింపచేస్తున్నాయి. దివ్యతత్వమే నాదమార్గంగా మనస్సుగా దిగివస్తోంది. దివ్యతత్వమే నాద మార్గమున మనస్సుగా దిగివస్తోంది. ఎవ్వరో గంధర్వులు ఆ గానం చేస్తున్నారు. దానిని వింటూ ఆనంద పులకితుడై ఆ నాదమునకు తానే ఆశ్చర్యపడుచు ఆ దివ్య పురుషుడు కుతూహలంతో కోనేటి నుండి ఈవలకు వచ్చాను. ఆ దేవలోక శ్రేష్ఠుడు కరగించిపోసిన బంగారు రంగు కలవాడు. అతని చుట్టూను సనకాది యోగిజనులు స్తోత్రగానాలు చేస్తూ ఉన్నారు. భక్తులకు అనుకూలంగా ప్రవర్తించు స్వభావం గల ప్రసన్న ముఖంతో ఐశ్వర్యాల వెదజల్లుతున్న ఆ త్రిలోచనమూర్తి యొక్క దర్శనమే సకల పాపహారము అనిపించెను. ప్రచేతసులకు రుద్రుడు ఈ విధంగా దర్శనమిచ్చెను. ప్రచేతసులు అనురాగంతో, ఆశ్చర్యంతో, మిక్కిలి వినయంతో రుద్రుని పాద పద్మాలకు మొక్కి పరవశులేరి, సర్వశక్తి సంపన్నుడు, సకల ధర్మస్వరూపుడు, దయాస్వభావుడు, ధర్మాత్మలయందు వాత్సల్యము కలవాడు, సకల పాపహరుడు అగు రుద్రుడు ఆ ప్రచేతసులను ప్రసన్న హృదయులుగా, ధర్మజ్ఞులుగా, శీల సంపన్నులుగా, సంప్రీతులుగా కలుగొని ఇట్లన్నాను. రాజకుమారులారా వినుడు. మీ మనస్సున గల సంకల్పము నాకు తెలుసు. మీ ఎడ నేను అనుగ్రహ బుద్ధి కలిగి దర్శనమిచ్చాను. మీకు శుభమవుతుంది. నా ప్రకృతిని మీరు నా అనుగ్రహమును దర్శించండి. అది సూక్ష్మరూపము, త్రిగుణాత్మకము. దానివల్ల భౌతికమైన జీవస్థితి ఏర్పడుతోంది. అయినను జీవుడు భౌతికుడు కాడు. అతడెప్పుడు సూక్ష్మస్వరూపుడు. ఇక్కడ స్థూల దేహమున వ్యక్తమవుతున్నను జీవుడు సూక్ష్మస్వరూపుడే. అయినను త్రిగుణాత్మకుడే. త్రిగుణముల యందు బద్ధుడైనప్పుడు జీవుడుగా వ్యక్తమవుతున్నాడు. త్రిగుణాలకు ఆధిపత్యం వహించినప్పుడు త్రిమూర్తి స్వరూపుడవుతున్నాడు. త్రిమూర్తి తత్వమునందు అంతర్యామిగా ఉన్నప్పుడు అతీతుడుగా నారాయణుడనే తత్వం అవుతున్నాడు. పుత్రుడుగా సృష్టికర్తయకు కమలాసనుడు అవుతున్నాడు. వాని నుండి వ్యక్తమగువాడుగా రుద్రుడవుతున్నాడు. బ్రహ్మ, రుద్ర త్రిగుణాత్మక జీవస్థితులలో అంతర్యామిగా వాసుదేవుడవుతున్నాడు. జీవుని కంటే పరుడై జీవునకు శరణ్యుడైన వాసుదేవుని పాదపద్మాలను పూజించండి. వాసుదేవుని యందు మీకు భక్తి పుట్టడం అంటే నాకు మీ యందు ప్రీతి పుట్టుట. అప్పుడు నా మహిమ మీకు సంక్రమిస్తోంది. ఈ సాధన క్రమాన్ని అవలంబించుటకు మొదట జీవుడు స్వధర్మానుష్ఠానమునందు స్థిరత్వం చెందాలి. అప్పుడు జీవునకు ఆ జన్మకు తగిన సంకల్పము రూపుకడుతుంది. అది జన్మాంతర సుకృతంగా విశేషమై నిలిచి రాబో జన్మలను వెలిగించటానికి పనికొస్తుంది. ఇట్టి సుకృతాన్ని అనేక జన్మలలో పొందడం వల్ల చతుర్ముఖ ప్రజ్ఞ అయిన సత్యలోకమునందు స్థితి కలుగుతుంది. అందరి సుకృతము జన్మాంతరాల్లో ఆ స్థితి ఇస్తుంది. దానితో అధికారం లేక స్వామిత్వం కలుగుతుంది. నేనును నాతో ఉన్న దేవగణాలను అటుపైన మీ యందు మార్పు లేని స్థితిలో దర్శనమిస్తాము. అది ఏ హరిపదము అనబడుతుంది. ఆ స్థితి కలిగినప్పుడు ఇంద్రియాలతోనూ మనస్సుతోనూ తెలియబడే దాని యందు చాంచల్యం ఉండదు. అనగా శాశ్వత తత్వమే అందరి యందును దర్శనమిస్తుంది. కానీ కలుగుచున్న మార్పులు మన దృష్టి నుండి తొలగిపోతాయి. జీవులను దైవస్వరూపులుగా సాధన చేయువాడు సూటిగా నా భాగవత స్థితిని పొందును. ఈ నడుమనున్న జన్మాంతర సుకృత విశేషాలను ఆర్జించుకొని కూడపెట్టుకొనుటతో సంబంధం లేకే హరిపదాన్ని పొందుతాడు. సాధన చేయవాడు
దైవస్వరూపులుగా సాధన చేస్తూ ఉంటే జన్మాంతర సుకృతి విశేషాలను కూడబెట్టుకుంటాడు. కనుక మీరు భాగవత మార్గాన్ని అనుసరించి జీవులను దైవమూర్తులుగా భావించి నాకు ప్రీతిని కలిగించండి. భాగవత జనులకు నాకన్నా ప్రియుడు లేడు, నాకు భాగవత జనుని కన్నా ప్రియుడు లేడు. ఇదొక్కటే రహస్యం. అంటే ఎవరికి చెప్పకూడదని కాదు, తెలిసినాను మరలా జారిపోతూ ఉంటుంది కాబట్టి వెంటబడి వెతకాల్సిన రహస్యమని అర్థం. ఇదొక్కటే జపించదగినది. అంటే ఎన్ని మారులు మరపగలుగునో అన్ని మార్లు స్మరించాలని అర్థం. దానినే జపించాలి అంటే దాని అర్థమనందే మనస్సు నిలపాలి అని తజ్జపత్ తదర్థ భావన అని పతంజలి యోగ సూత్రాలు చెప్తున్నాయి. దాని అర్థమనందే దాన్నే జపించాలి, దాని అర్థమనందే మనస్సు నిలపాలి. ఇదే జీవుని పవిత్రం చేస్తుంది, శుభస్థితినిచ్చి మళ్ళా శ్రేయస్సుని కలిగిస్తుంది. కనుక నా ఈ చెప్పిన రహస్యాన్ని మళ్ళా స్మరిస్తూ ఉండండి. సృష్టికి మొదట చతుర్ముఖ బ్రహ్మ ఈ జీవరాశులను ఇట్లాగే భావించాడు. నారాయణుని లీలా స్వరూపాలుగా భావించాడు. మొట్టమొదట ఇది బ్రహ్మ నేర్చిన విద్య కనుక దీన్ని బ్రహ్మ విద్య అనబడుతుంది. దీని వివరాలు ద్వితీయ స్కంధంలో నారాయణ చతుర్ముఖ సంవాదంలో మనకి వివరించబడ్డాయి. అక్కడి నుంచి మనం గ్రహించవచ్చు. 700 చతుర్ముఖ బ్రహ్మ పూర్వము సనకాదులైన తన పుత్రులను చూచి నిండు మనస్సుతో ఇట్లనెను, నాయనలారా భగవంతుని స్తోత్రము నేర్పుతాను తెలుసుకోండి అని హరినుద్దేశించి పుత్రులకు వినిపించినట్లుగా ఇట్లా అంటున్నాడు బ్రహ్మ. హరినుద్దేశించి అంటే నిశ్వాసాత్మకమైన హకారాన్ని కంఠనాదమైన రేఫంతో కలిపి ఉచ్చరించుట. అట్లు ఉచ్చరిస్తే శ్వాసకు కారణమైన ప్రణవము వైఖరి వాక్కులోకి దిగి వినిపిస్తుంది. దీనినే నారాయణుడు హరి అయి దిగి వచ్చెను అనడం అని భాగవతము మాటిమాటికి దీన్ని వర్ణిస్తోంది. వాగ్రూపమైన ప్రణవమును తన నుండి జీవుల శ్వాసలుగా ఉచ్చరించుట బ్రహ్మ నేర్చిన విద్య. ఈ ఉచ్చారణం వల్లనే జీవరాశులు సృష్టింపబడుట లేక నారాయణుడు జీవులలోనికి దేహముతో అవతరించుట జరుగుతోంది. వైఖరి వాక్కుగా చతుర్ముఖ బ్రహ్మ నుండి ఈ సృజనాత్మకమైన ప్రకృతి వాగ్రూపిణి అయిన సరస్వతీమూర్తిగా దిగి వచ్చింది. దానికి ప్రతీకలుగానే జీవులకు శ్వాసావయవాలు, కంఠధ్వని, యంత్రమైన స్వరపేటికలు కలిసిన చోటు ఏర్పడి విశుద్ధి చక్రంగా జీవుల కోశాలను ప్రసిద్ధి చేయడానికి వేచి ఉన్నది. ఎవడుచ్చరించునో వానిని ఆ నాదస్వరూపుడే పరిశుద్ధి చేయను. కేవల శాస్త్రవాక్యాలుగా ఉచ్చరించబడినప్పుడు అదే సరసి శబ్దార్థాలుగా మాత్రమే గోచరించును. దానివల్ల పాండిత్య భారము తప్ప ప్రయోజనం లేదు. ఎవరు దైనందిన లోక వ్యవహారాలకై ఈ ఉచ్చారణాన్ని వాడుకుంటారో వారికి అది గృహక్షేత్ర ధన దారాది బంధనాలుగా మాత్రమే గోచరించి సంసార జీవితం నుండి ఉద్ధరింపలేక వేచి ఉంటుంది. ఎవరి కంఠనాదము ఉచ్చరిస్తూ దానినే వింటూ ఉంటారో, ఓంకారం ఉచ్చరిస్తూ దాన్నే వింటూ ఉంటారో వారికి సరస్వతియే హరిపదాన్ని ఇస్తుంది. వాక్కును వినియోగించి ఇతర విషయాల్ని నేర్చుకొనుట, ఆర్జించుట అను దాని ప్రాధాన్యం తగ్గి ఆమెనే ఉద్దేశించి ఉచ్చరించుట, వినుట అనే అంశానికి జీవులు ప్రాధాన్యతనియ్యాలి. ఈ జీవులు నాతో చూచుచునే నన్ను చూడరు, నా వల్ల వినుచునే నన్ను వినరు అని సరస్వతి పలుకుతున్నట్లుగా ఋగ్వేదమున సరస్వతి సూక్తాలు వర్ణిస్తూ ఉన్నాయి. సరస్వతి సూక్తం. 701 దాంట్లో సనక సనందనాలు వింటుంటే బిగ్గరగా బ్రహ్మ, సర్వేశ్వర తామెవరో తెలిసినవారు నిన్ను తెలిసినవారు అవుతారు. నీ వైభవము తెలియట అంటే వారి ఆనందమే నీవని తెలియట. ఈ వివరాలని మనము తర్వాయి భాగంలో చెప్పుకుందాము. 700 వరకు మనం ఇప్పటికీ పద్యాలు చెప్పుకున్నాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం తత్సత్.